జై శ్రీరామ్ అన్న హిందువులపై కేటీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందూ మహిళలపై చంగిచెర్లలో ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఖాయమని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీజేపీ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ ఎంపీ అభ్యర్థి బోరా నర్సయ్య గౌడ్తో కలిసి ప్రారంభించారు. జవహర్లాల్ నెహ్రూ గారి కూతురు అయితే ఇందిరా నెహ్రూ కావాలి, ఇందిరా నెహ్రూ గారి కొడుకు రాజీవ్ అయితే రాజీవ్ నెహ్రూ కావాలి, రాజీవ్ నెహ్రూ కొడుకు అయితే రాహుల్ నెహ్రూ కావాలి. ఎక్కడికి తీసుకొచ్చారు ఈ దొంగతనాల గాంధీని? ఫస్ట్ ఈ గాంధీ పదాన్ని నిషేధించాలి. దయచేసి నేను ఈవరకు చెప్తున్నా, ప్రజాస్వామ్యవాదులు చెప్తున్నా, దీనివల్ల రకరకాల అపోహలు కలుగుతున్నాయి. ముందు రాహుల్ గాంధీ గారిని మీకున్న పేరు పెట్టుకోండి, రాహుల్ నెహ్రూ అని పెట్టుకుంటారా, ఇంకేదైనా పెట్టుకోండి, రాహుల్ గాంధీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు మాత్రం ఆ చావు బతుకుల పోరాటం హిందువులకు అడుగడుగున అవమాన పాలు చేస్తున్నారు. పాత బస్తీలు కావచ్చు, బైన్సాల కావచ్చు, అడుగడుగున మన బాలనగర్లో కావచ్చు, చెంగిచెర్ల కావచ్చు. దయచేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా మేల్కొని మనని మనం కాపాడుకోవాలి. 85% ఉన్నాము, అందరం ఒకటై ఐక్యత నుండి ఈరోజు 14 సీట్లు మాకున్న అవకాశాలను బట్టి 12 నుంచి 14 సీట్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దయచేసి మీ అందరి ఆశీస్సులుంటే హైదరాబాద్తో సహా 17 సీట్లు గెలుచుకుంటామని చెప్తున్నాం.